తెలంగాణలో లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం. భక్తులు ప్రేమగా రాజన్న అని పిలిచే మహాక్షేత్రం. అది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని ఎందుకు పిలుస్తారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వేములవాడ చరిత్రను చూస్తే మనం శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. సుమారు 8వ శతాబ్దంలో వేములవాడ చాళుక్యుల రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ కాలంలో ఈ ప్రాంతం వారి రాజధానిగా ఉండేది. రాజులు కళలకు, సాహిత్యానికి, దేవాలయ నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. అప్పుడే ఈ మహత్తరమైన శివాలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో కొలువై ఉన్న దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి, అంటే పరమశివుడు. భక్తులు ఎంతో ప్రేమతో స్వామిని రాజన్న అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఒక రాజు తీవ్రమైన పాపదోషంతో బాధపడుతుండగా ఇక్కడి పవిత్ర ధర్మగుండంలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత విముక్తి పొందాడని చెబుతారు. ఆ రోజు నుండి ఈ క్షేత్రం మహిమ దేశమంతా వ్యాపించింది. వేములవాడ ఆలయానికి మరో ప్రత్యేకత ధర్మగుండం. ఈ పవిత్ర గుండంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. చాలామంది భక్తులు ముందుగా ఇక్కడ స్నానం చేసి తర్వాత స్వామి దర్శనం చేస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడి అత్యంత ప్రత్యేకమైన సాంప్రదాయం కోడెమొక్కు. భక్తులు తమ కోరిక నెరవేరాలని లేదా నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా ఎద్దుతో ఆలయానికి ప్రదక్షిణలు చేస్తారు. శివుని వాహనం నంది కావడంతో దీనికి ఎంతో పవిత్రత ఉంది. 1000 సంవత్సరాల చరిత్ర, అపారమైన భక్తి, విశ్వాసం. ఇదే వేములవాడ రాజన్న గొప్పతనం.